ప్రజలను దోచుకునేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల పాలనగిరి ఎలుగబెట్టిందట. బంగారు తెలంగాణ అనుకుంటా బాధాలు బట్టి తిరిగిన కేసీఆర్ సార్ మొత్తం దోసుకునుడే పనిగా పెట్టుకున్నాడా? అవునే బాలన్న, ప్రజలను దోసుకొని ఆ పైకాన్ని గులాబీ గుడిసెల్నే దాచిపెట్టుకున్రా. ఇంతకు ఈ ముచ్చట ఎవలన్నారే అంటారా? ఎవలో అన్న మనిషిని కూడా తీసుకొచ్చినా మీరే చూడుండ్రి. అయ్యా అద్దంకి దయాకర్ గారు, ఇక చెప్పుండ్రి. ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలకు, ప్రభుత్వ పనితీరుకు సహకరించాలనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నరా ఏమంటున్నాడో? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కారు పార్టీని కానని పరిస్థితి ఎందుకు వచ్చిందో, రాష్ట్రంలో బీఆర్ఎస్కు నూకలు జల్లే పరిస్థితి ఎట్లా వచ్చిందో అని ఇట్లా చెప్తుండు. అయ్యా అద్దంకి గారు, మీరు చెప్పినట్టు చేస్తున్నానే కావచ్చు గులాబీ సర్కారును గద్దెదించి కేసీఆర్ సార్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసినట్టుండ్రు. అది సరేగాని మరి మీ కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటేంది సారు? గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమలు చేయకపోబడితిరి. మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, మీ షెయి పార్టీ ఏలుబడిలా గవ్వే బాధలు. మీరు ఏలుబడిలకు వచ్చినాక కూడా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఏం మారింది సారు? అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ఇంకా ఎన్ని దినాలు ఇట్లా కాకి కథలు పిట్ట కథలు చెప్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.